ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు తన మార్కు కోసం చూడాలని చెప్పి గతకాలపు చరిత్రను కనుమరుగు చేయాలనే ఒక కుట్ర నిరంతరం తనలో మెదులుతున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉంది. నేను ఏదో చిన్న ప్రింటింగ్ మిస్టేక్ లోపట ముందు పేజీ లోపట ఇవాళ రేవంత్ రెడ్డి ఫోటో లేదని చెప్పి ముందు మాటలో తన మాట లేదని చెప్పి ఇవాళ అధికారులకు ఆదేశం ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద దాదాపు 5 కోట్ల మేర ఇవాళ బర్డెన్ పడే విధంగా ఇవాళ దాన్ని తీసేయాలని చెప్పి ఇవాళ ఆదేశాలు ఇవ్వడం ఇది సరైన విధానం కాదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మేము కోరుతా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అనేకమైన సమస్యల మీద ఇక్కడ దుర్వినియోగం అవుతుంది, అక్కడ దుర్వినియోగం అవుతుందని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న వాటిలో కూడా ఇవాళ ఘోరమైన ఇవాళ అధికార దుర్వినియోగానికి ఆర్థికపరమైన నష్టానికి ఇవాళ ప్రజల మీద భారం వేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఇవాళ కొనసాగుతూ ఉన్నది. ఇవాళ డిసెంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ కూడా వేరే ఎవరికి ఇవ్వకుండా తన చేతుల్లోనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. చాలామంది అనుకున్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గరనే పెట్టుకున్నాడు కాబట్టి విద్యా వ్యవస్థను చాలా గాడిన పడగొడతాడు, చాలా లాభం జరుగుతాయనే ఆలోచనతో చాలామంది మేధావులు కూడా ఎదురు చూసారు. కానీ ఇవాళ బుక్ ప్రింటింగ్ లోపల ఇవాళ నీ పేరు రాకుండా ఉన్నదంటే విద్యా వ్యవస్థ మీద ఒక్కసారి కూడా మీరు రివ్యూ చేయలేదు అంటే ఇలాంటి తప్పిదాలు దొరలేని విషయాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ గ్రహించాలి. ఇవాళ ఒకసారి పేరేస్తే ఏమవుతుంది? ఇవాళ అధికారులు ముందు మాటలు నీ లేనంత మాత్రాన నీకు అయ్యే నష్టం ఏం లేదు కదా. ఇవాళ తమిళనాడులో జయలలిత గారు ముఖ్యమంత్రి అయిపోతే తర్వాత ఏర్పడ్డ ప్రభుత్వం స్టాలిన్ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత గతంలో ఏదైతే ప్రింట్ ఉండనో బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏవైతే ఉండనో అవే పంచని చెప్పి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు స్టాలిన్ గారు. మరి ఆ విధానం అంత ఓర్పు నేర్పు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా ఇవాళ కనిపిస్తుంది. అంత దూరదృష్టి, అంత కీర్తి, అంత ఆకాంక్ష రేవంత్ రెడ్డి గారికి ఉంటే ముందు ఎందుకు రివ్యూ అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం మీద నీ అవగాహన లేని వల్ల ఇవాళ రివ్యూ చేయకపోవడం వల్ల ఇవాళ చాలా సమస్యలు ఇవాళ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటూ ఉన్నారు.